హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. ఆల్రెడీ మీరు సింక్ హోల్ అనే కొరియన్ సర్వైవల్ మూవీ మన ఛానల్లోనే చూసింటారు. సేమ్ అలాంటి మూవీనే ఇది కూడా. పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. వాళ్ళేమో గుంపుగా సర్వైవ్ అయింటారు, మనోడేమో సోలోగా సర్వైవ్ అవుతాడు. సింపుల్ వన్ లైనర్. హైకింగ్ కోసం అని వెళ్ళిన మన హీరో ఒక గోతిలో పడిపోయి ఒక రాయి మధ్యలో చేయిరుక్కునేస్తుంది. అక్కడి నుంచి ఉన్న లిమిటెడ్ సప్లీస్ తో ఎలా సర్వైవ్ అయ్యాడని ఎంతో ఇంట్రెస్టింగ్ గా, అలాగే కొన్ని ఎమోషన్స్ ని మిక్స్ చేసి క్లైమాక్స్ వచ్చేపాటికి ఫుల్ సాటిస్ఫాక్షన్ తో ఎండ్ అయ్యే మూవీనే 127 Hours. మూవీ ఓపెన్ చేస్తే అందరూ జాబ్, వర్క్, అది ఇదిని టెన్షన్తో వెళ్తా అంటే మనోని మాత్రం కొంచెం సపరేట్గా చూపిస్తారు. మనోడికి ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నా కూడా వీకెండ్ వచ్చే టైంకి అన్నిటినీ వదిలేసి అందరికీ దూరంగా హైకింగ్ అని, హిల్ క్లైంబింగ్ అని వాడు ఒక్కడే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాడు. అట్లే ఇప్పుడు కూడా కావాల్సిన సప్లీస్ మొత్తం సర్దుకుంటా ఉండి ఒక ఆర్మీ నైఫ్ కోసం వెతుకుతా ఉంటాడు. అది మన కళ్ళ ముందరే కనిపిస్తుంది. బట్ వానికి అందకపోవడంతో అది లేకుండానే వెళ్ళిపోతాడు. మనోడి పేరు చెప్పేదే మర్చిపోతుంది కదా. పేరు ఆరన్. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే ఈవినింగ్ బయలుదేరి నైట్ లోపు సిటీ దాటేస్తాడు. దాని తర్వాత సాటర్డే మొత్తం వానికి కావాల్సిన ప్లేస్ లో కావాల్సినంతసేపు ఎంజాయ్ చేసి సండే ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోతాడు. ఇది ప్లాన్. అట్లా నైట్ లోపు ఒక ప్లేస్ కి రీచ్ అయ్యి ఆ నైట్ అంతా అక్కడే స్టే చేసి మార్నింగ్ బయలుదేరేస్తాడు. అక్కడి నుంచి సైకిల్లో ట్రావెల్ చేస్తాడు. మనోడికుండే ఎనర్జీకి ఆ కొండల్లో కూడా టకటకని తొక్కొని పోతా ఉంటాడు. అప్పుడప్పుడు ఇట్లా కూడా జరుగుతూ ఉంటుంది. మనోడు దాన్ని కూడా ఎంజాయ్ చేసుకుంటా ఫోటో తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. కొన్ని కిలోమీటర్స్ పోయిన తర్వాత కొండలు వస్తాయి కాబట్టి సైకిల్లో పోలేం. సో సైకిల్ని అక్కడే పెట్టేసి అక్కడి నుంచి కొండలు ఎక్కుంటా పోతాడు. మనోడు స్టార్ట్ చేసేటప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నాడో అదే ఉత్సాహంతోనే ఇప్పుడు కూడా వెళ్తా ఉంటాడు. అప్పుడే వాడు వెళ్లే దారిలో ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తారు. వాళ్ళ మాటలు బట్టే తెలుస్తుంది వాళ్ళు ఎలా వెళ్లాలో తెలియక దారి తప్పిపోయినారు అని. మనోడు ఏమైందో కనుక్కుందామని ఆ కొండ నుంచి కింద దిగుతాడు. ఎట్లో దొర్లుకుంటా పడిపోలే. ఎందుకంటే మామూలుగా ఎవరన్నా కనిపిస్తే మనోళ్ళు కొంచెం హీరోయిజం గా చేద్దామని ఏదో చేయబోయి ఏమో అయిపోతారు. ఎట్లో మనోడికి ఏం కాలే గానీ దాని తర్వాత వాళ్ళు ఎక్కడ వెళ్ళాలో కనుక్కుంటాడు. నిజానికి మనోడికి ఈ ప్లేస్ అనేది అంత అలవాటు అనమాట. కళ్ళకు గంతలు కట్టేసి ఎక్కడ వదిలేసినా కూడా మళ్ళీ మనోడు ఈజీగా బయటకు వచ్చేస్తాడు. సో మీకు కావాలంటే ఆ ప్లేస్ దగ్గరికి పిలుచుకొని పోతా అంటాడు. బట్ వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు. ఎందుకంటే ఎవరో ఒకరు స్ట్రేంజర్ వచ్చి అక్కడికి పిలుచుకొని పోతా, ఇక్కడికి పిలుచుకొని పోతా అంటే ఎవరికైనా కొంచెం భయం వేస్తుంది కదా. అప్పుడే వాడి మాస్క్, స్పెక్స్ తీసి వాడి పేరు ఆరన్ అని చెప్పి ఇంట్రో ఇచ్చుకుంటాడు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రో ఇచ్చిన తర్వాతే వాడిని నమ్మే వస్తారు. ఇంకా ఆ ప్లేస్ యొక్క స్పెషాలిటీ, హిస్టరీ అంతా చెప్పుకుంటా వస్తాడు. కాసేపు తర్వాత వీళ్ళు వెళ్లే ప్లేస్ కి మ్యాప్ ఒక రూట్ చూపిస్తే మన హీరో అదే ప్లేస్ కి ఒక షార్ట్ కట్ చూపిస్తాడు. ఈ షార్ట్ కట్ లో పోతే కొంచెం అడ్వెంచరస్ గా ఉంటుందని చెప్పేపాటికి వాళ్ళు కూడా ఏదో అడ్వెంచర్ చేద్దామనే కదా వచ్చింటారు. సో వాళ్ళు కూడా వెళ్తారు. యాడికో పిలుచుకొని పోతాలే అనుకుంటే 2 కొండల మధ్య దంత గ్యాప్ ఉంటుంది. అక్కడికి లాక్కొచ్చి ఒక్కసారిగా చేతులు గాలి వదిలేసి కిందకి జారుకెళ్ళిపోతాడు. ఏమో అయిపోయారు అనుకుంటే కింద అంతా వాటర్ ఉండేది. మనోడికి ఆల్రెడీ కింద ఏముందో తెలిసినట్టుంది. అందుకే కావాలనే చేసింటాడు. దాని తర్వాత వాళ్ళిద్దరు కూడా దూకేస్తారు. ఇంకాసేపటికి ఆడుకుంటా, పాడుకుంటా, ఎగురుకుంటా, రికార్డ్ చేసుకుంటానే కాసేపు ఫన్ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తారు. వాళ్ళు రీచ్ అవ్వాల్సిన ప్లేస్ లో వదిలేసి ఒకవేళ మన హీరో రేపు ఈవినింగ్ లోపు వాడి ట్రిప్ ని కంప్లీట్ చేసుకుంటే వీళ్ళొక పార్టీ కండక్ట్ చేస్తున్నారంట. వీలైతే మన హీరోని కూడా రమ్మని చెప్పి ఇన్వైట్ చేస్తారు. మనోడు కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. దాని తర్వాత జోరుగా పాటలు పెట్టుకొని గంటన్నర నడిచిన తర్వాత ఏమో సాహసం చేద్దామని ఒక రాయి సపోర్ట్ తో కింద దిగుదాం అనుకుంటాడు. వాడి దరిద్రం కొద్దీ ఆ రాయి దొర్లుకొచ్చి వాడి చేయి మీద పడి అక్కడే స్టక్ అయిపోతాడు. ఇప్పుడే మూవీనే వేడెక్కుతుంది. మనోడికి సెకండ్ కి ఏం అర్థం కాల. నిదానంగా ఆలోచిస్తే ఓ రాయి దొర్లుకుంటా వచ్చింది, చేయి మీద పడింది, చేయి స్టక్ అయింది, పక్కనేమో బ్లడ్ ఉంది. సో ఫస్ట్ ఆ బండరాయిని కదిలిద్దామని ఎన్నో సార్లు, ఎన్నో యాంగిల్, ఎంతో బలం యూజ్ చేస్తాడు. అదొక ఇంచి కాదు కదా, 1 సెంటీమీటర్ కూడా కదలదు. అప్పటికే 3 గంటలు అయిపోయా. ఇంకా హెల్ప్ కోసమని చెవులు చిల్లులు పడేలా గొంతు చీల్చుకుని మరీ అరుస్తాడు. బట్ అట్లే జూమ్ అవుట్ చేస్తే కొన్ని కిలోమీటర్స్ దాకా ఒక మనిషి కాదు కదా, ఒక పక్షి కూడా ఉండదు. ప్రస్తుతానికైతే ఏ హెల్ప్ వచ్చేలా లేదు కాబట్టి ఫస్ట్ వాని దగ్గర ఉన్న థింగ్స్ అన్ని ముందర పెడతాడు. దాంట్లో వాచ్, టార్చ్, కెమెరా కావాల్సిన బ్యాటరీస్, అలాగే ఒక కటింగ్ బ్లేడర్ ప్లస్ ఒక మల్టీ టూల్ ఉంటుంది. ఆ మల్టీ టూల్లో ఒక చిన్న కత్తి ఉంటుంది. దాన్ని యూజ్ చేసి కనీసం ఆ రాయి ఎడ్జెస్ లోన చెక్కితే చెయ్యి బయటకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పి కొంచెంగా చెక్కుతా ఉంటాడు. గంట అయిన తర్వాత కూడా ఆ రాయి అక్కడే ఉంటుంది కానీ ఏ చేంజ్ ఉండదు. సో ఇంకొంచెం బలంగా చెక్కుదామని చెక్కుతా అంటే వాని చేయి జారి ఆ నైఫే కింద పడిపోతుంది. మీరు బాగా గమనించినట్లయితే మన హీరో పైనుంచి కింద జారింటాడు. అందుకని కింద నేలకు కూడా టచ్ కాలేదు. ఆ రాయి చేయికి తగులుకున్నందువల్ల నేల నుంచి 1 అడుగు గాల్లోనే ఉన్నాడని చెప్పొచ్చు. దాని తర్వాత నిదానంగా ఓ కట్టిపుల్లతో ఆ నైఫ్ నెత్తుకుంటాడు. పర్లే, ఈసారి హుషారుగా ఓ రోప్ కి కట్టుకునే యూజ్ చేస్తా అంటాడు. సాయంత్రం 3 కనుక స్టార్ట్ చేసినోడు ఇప్పుడు రాత్రి 12 కూడా అయిపోతుంది. అంటే సాటర్డే అయిపోయి సండే కూడా స్టార్ట్ అయిపోయింది.
ఎంత దాహం వేసినప్పటికీ కొంచెం కొంచెంగానే వాటర్ తాక్కుంటా వస్తాడు. ఈవినింగ్ నుంచి కంటిన్యూస్ గా పనిచేస్తున్నాడు కదా, సో కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటాడు. బట్ వాడున్న పొజిషన్ కి రెస్ట్ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు. సో ఒక రోప్ ని పైన రాయికి కట్టేసి ఆ రోప్ ని వాడి బాడీకి కట్టుకుని కరెక్ట్ గా 5 మినిట్స్ మాత్రం రెస్ట్ తీసుకుని మళ్ళీ కంటిన్యూస్ గా పనిచేస్తాడు. ఇంకా తెల్లారి కూడా అయిపోతుంది. అట్లే చూసా అంటే ఆ రాళ్ల మధ్య సన్ రైజ్ పడతా వచ్చి మన హీరో మీద పడకుండా కొంచెం పక్కన పడి ఉంటుంది. అయినా కూడా మన హీరో దాన్ని టచ్ చేసి మరీ ఎంజాయ్ చేస్తా ఉంటాడు. అట్లే మన హీరో చిన్నప్పుడు చూపిస్తే వాళ్ళ నాన్న మనోని పిలుచుకొని పోయి కొండల మధ్య సన్ రైజ్ చూపిస్తా ఉంటాడు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు, హీరో వాళ్ళ నాన్న కూడా ఇట్లా కొండల మధ్య క్యాంపింగ్ చేయడం అంటే ఇష్టం కాబట్టి అదే అలవాటు మన హీరో కూడా వచ్చింది. దాని తర్వాత కెమెరా ఆన్ చేసి వాని పరిస్థితి మొత్తం చెప్తాడు. ఇప్పటికీ 24 అవర్స్ అయిందంట వాడు అక్కడే స్టక్ అయ్యి. అలాగే వాడి పేరు, వాళ్ళ అమ్మా నాన్న పేరు, వాళ్ళ అడ్రస్ అంతా చెప్పేసి ఎవరికైనా ఈ కెమెరా కనిపిస్తే కెమెరా మీరే ఎత్తుకోండా, బట్ ఈ రికార్డింగ్ మాత్రం మా అమ్మా నాన్నకు చేర్చండి అని చెప్పి ఆ రికార్డింగ్ ని మనోడే చూస్తా అంటే మనోడికే వాడిని చూసి బాధేస్తుంది. ఇంకా నైట్ కూడా అవుతుంది. లాస్ట్ నైట్ అయితే కంటిన్యూస్ గా పనిచేస్తున్నాడు కాబట్టి ఏ చలి వేయలేదు. బట్ ఈ రోజు పనుకుందాం అనుకుంటాడు. సో చేతుల కాలకంతా రోప్స్ కట్టుకునేసి బాటిల్ పెట్టుకునేకి ఒక బ్యాగ్ తెచ్చింటాడు. దాన్ని ఎత్తి తలకేసుకుంటాడు. ఇంకా ఉన్న కొంచెం ఫుడ్ తినేసి ఈ రోజు నైటే కదా ఆ 2 అమ్మాయిలు పార్టీ ఉంది అని చెప్పినారు, మనోడు కూడా వాళ్ళతో ఉన్నట్టు పార్టీ చేసుకున్నట్టు అని ఇమాజిన్ చేసుకుంటా ఉంటాడు. అప్పుడే మనోడికి ఇంకో విషయం గుర్తొస్తుంది. కరెక్ట్ గా ఈ ప్లేస్ కి రాకముందే వాళ్ళమ్మ కాల్ చేసి ఉంటుంది. అట్లీస్ట్ ఆ కాల్ న లిఫ్ట్ చేసి ఉంటే పలాన్ చోటికి మనోడు వెళ్తాన్నాడనే విషయం అయినా వాళ్ళమ్మకి తెలిసి ఉంటుంది, లేకుంటే వెళ్ళొద్దనే మాటనే చెప్పింటుంది. మనోడికి టైం ఉన్నా కూడా కావాలనే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ విషయాన్ని తలుచుకుని ఇప్పుడు బాధపడతా ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. అంటే సండే నైట్ అయిపోయి మండే మార్నింగ్ అనమాట. ఈసారి కత్తులు కటారాలు యూజ్ చేయకుండా ఆ రాయికి రోప్ కట్టి ఆ రోప్ ని ఇంకో రాయికి కట్టి ఆ రోప్ ని లాగుతాడు. సింపుల్ గా చెప్పాలంటే బావి నుంచి నీళ్ళు తోడతాం కదా ఆ మెథడే అనుకోండా. బకెట్ కు రోప్ కట్టి లాగుతాంటాం కదా, అలాంటి రోపే ఆ బండరాయి కట్టి లాగుతాంటాడు. ఎంత డీటెయిల్ గా చెప్పి ఏం ప్రయోజనం లేండా. అక్కడ బకెట్ పైకి వచ్చినట్టు ఇక్కడ బండరాయి పైకి వస్తుందేమి. ఎంత కష్టపడి లాగినా కూడా ఆ రాయి ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది గానీ ఇంచి కదలదు. ఉన్న కొంచెం వాటర్ లో కొంచెం తాగేసి మిగిలింది నైట్ కోసమని పెట్టుకుంటాడు. మనోడు వాటర్ స్టోర్ చేసుకునేకి 2 తెచ్చింటాడు. ఒకటి వాటర్ బాటిల్ అయితే ఇంకోటి వాటర్ బ్యాగ్ లేకుంటే వాటర్ పౌచ్ అనొచ్చు. ఆ వాటర్ పౌచ్ లో నీళ్ళు ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు దాంట్లో ఉండేది మన హీరో యూరిన్ మాత్రమే. ఎందుకంటే ఆ వాటర్ బాటిల్లో ఉండేదే 100 ml వాటర్. అది ఎప్పటిదాకా వస్తుందో ఎవరికి తెలీదు. సో ఎందుకైనా పనికి వస్తుందని ఒక ముందు జాగ్రత్త. ఆ బండరాయికి ఉన్న కర్వ్స్ కి అలాగే సైడ్స్ లో ఉన్న కర్వ్స్ కి మన హీరో చెయ్యి కరెక్ట్ గా సెట్ అయిపోయి ఉంటుంది. మనోడు అన్ని రకాల ట్రై చేస్తాడు. ఒక స్టేజ్ కి ఓపిక పోయి టకటకని చెయ్యికి పైప్ కట్టుకునేసి కత్తితో కోసుకునేద్దామని కోస్తాడు. అది చైనా నైఫ్, చెయ్యి కాదు కదా, చెయ్యి పైన జుట్టు కూడా కట్ అవ్వదు. అందుకే బయలుదేరేటప్పుడే నా ఆర్మీ నైఫ్ ఎత్తుకుందాం అనుకుంటే కానీ దొరకలేదే అని చెప్తాడు. మన హీరో స్టార్టింగ్ సీన్ లోనే ఒక కత్తి కోసం వెతికేటప్పుడు అది అందకపోవడంతో వెళ్ళిపోయింటాడు కదా, ఆ కత్తి గురించి అప్పుడు మాట్లాడుతుండేది. అలాగే చిన్నప్పుడు వాడి ఫ్యామిలీతో వాడు గడిపిన క్షణాలు అవన్నీ అప్పుడప్పుడు గుర్తుకొస్తా ఉంటుంది. ఎండలు వేరే దంచేస్తా ఉంటుందా, ఉన్న కొంచెం వాటర్లో కొంచెం తాగేసి కంట్లో ఏమో పడింది అని చూసుకుంటా అంటే అంతలో ఆ బాటిల్ జారి కొంచెం వాటర్ కింద పోసుకునేస్తుంది. అసలే సకల దరిద్రాలతో అనుభవిస్తా అంటే ఇదో బోనస్ ఫీచర్. దాని తర్వాత వాడి గర్ల్ ఫ్రెండ్ని ఎలా మీట్ అయినాడు, వాళ్ళు ఎలా పరిచయం పెంచుకున్నారు, ఎలా లవ్ చేసుకున్నారని ఆ మెమరీస్ అన్ని అక్కడక్కడ స్పార్క్ అవుతా ఉంటుంది. ప్రతి రిలేషన్షిప్ హ్యాపీగానే ఎండ్ అవ్వదు కదా, లేకుంటే మనోడు ఎందుకు ఇక్కడ ఉంటాడు. కానీ అట్లా ఒక స్టేడియంలో రీజన్ ఏమీ తెలీదు, తను బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతుంది. తను వెళ్తా వెళ్తా నువ్వు ఎప్పుడు ఒంటరిగానే మిగిలిపోతా ఉంటుంది. మహాతల్లి ఏ ముహూర్తంలో చెప్పిందో అప్పటి నుంచి మన హీరో ఇప్పటి వరకు సింగిల్ గానే ఉండిపోయింటాడు. గర్ల్ ఫ్రెండ్స్ లేకని కాదు, కొంచెం లోన్లీగానే బతికేసి ఉంటాడు. ఇదంతా ఓ పక్క జరుగుతా అంటే ఒక్కసారిగా వెదర్ మొత్తం చేంజ్ అయ్యి భారీ వర్షం పడుతుంది. ఆ వర్షపు నీళ్ళని మన హీరో ప్లేస్కి రావడంతో మన హీరో మునిగిపోయేంత పరిస్థితి వస్తుంది. అప్పుడే కొంచెం తెలివిగా ఆలోచించి వాటర్లో ఏ వస్తువైనా కొంచెం లైట్ వెయిట్ గానే ఉంటుంది కదా, సో ఆ బండ్రాని ఎత్తే ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా వాటర్ ఫోర్స్ కే మనోడు బయటకు వచ్చేస్తాడు. వెంటనే కార్ తీసుకుని ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుని వాడి గర్ల్ ఫ్రెండ్ ఇంటికి పోతే తను మొగం మీదే తలిపేస్తుంది. నిజానికి ఈ వర్షం పడిండేది, మనోడు బయటికి వచ్చిండేది, తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి పోయిండేది అవంతా మనోడు కన్న కళ. ఇంకా ట్యూస్డే మార్నింగ్ చూపిస్తారు. మన హీరో వాన్తోనే వాడు మాట్లాడుకుంటా రికార్డ్ చేస్తా ఉంటాడు. అప్పుడే మనోడికి ఇంకో థాట్ వస్తుంది. మనోడు ఫ్రైడే నైట్ బయలుదేరినా కూడా సాటర్డే సండే ఉన్న తర్వాత ఖచ్చితంగా మండే వర్క్ పోవాలా. మన హీరో పనిచేసే షాప్ లో వాడి ఓనర్ కూడా తెలుసు ఇట్లా వీకెండ్ టైమ్స్ లో మన హీరో ట్రిప్ కి వెళ్ళిపోయి కరెక్ట్ గా మండే టైం కి పనికి వచ్చేస్తాడు అని. ఇప్పటికి మండే అయిపోయి ట్యూస్డే కూడా వచ్చేసింది. ఈ రోజు కూడా పనికి పోకుండా రేపు వెడ్నెస్డే కూడా పనికి వెళ్ళకపోతే ఖచ్చితంగా ఆ ఓనర్ కి డౌట్ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడు వచ్చిన చిన్న ప్రాబ్లం ఏంటంటే చిన్న
చిన్నది అని చెప్పలేము, కొంచెం పెద్ద సమస్య. ఏంలే, మన హీరో వీకెండ్ టైంలో బయట క్యాంపింగ్ వెళ్తాడనే విషయం అందరికీ తెలుసు. బట్ ఈసారి ఎక్కడ వెళ్ళినాడనే విషయం ఎవరికీ చెప్పకుండా గమ్మున వచ్చేసినాడు. అందుకే బయట ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళకే కాదు ఎవరికో ఒకరికైనా చెప్పేసి రావాలా, ఇట్లా టైంలో పనికొస్తుంది. ఇంకా ఉన్న కొంచెం వాటర్ కూడా తాగేసిన తర్వాత వాడి సిచ్యువేషన్ చూసి వాడికే జాలేసి ఆత్రంలో ఏం చేసేది తెలియక వాడి చెయ్యికి వాడే గుచ్చుకునేస్తాడు. కనీసం చెయ్యి కట్ చేసుకున్నా వెళ్ళిపోదామని అప్పుడే బాగా ఆలోచిస్తే అక్కడుండే డబ్బా చైనీస్ కత్తికి చెయ్యి గుచ్చుకోవడమే ఎక్కువ, మధ్యలో బోన్ వేరే ఉందా, అది ఎప్పుడు కట్ చేసేది, ఎప్పుడు మనోడు బయటపడేది. సో ఇది కూడా వర్కౌట్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ డే అంటే వెడ్నెస్డే చూపిస్తారు. చాలా కష్టపడి వేరే దారి లేక వాడి యూరిన్నే వాడు తాగుతాడు. కాసేపు తర్వాత మనోడు రికార్డ్ చేసిన రికార్డింగ్స్ అన్ని చూసుకుంటా వస్తాడు. నాకు తెలిసి మనోడు నిన్నంతా ఏ ఫుడ్ లేకుండా ఉన్న ఒక 100 ml వాటర్తోనే బతికేస్తుంటాడు. ఇంకా ఉన్న కొంచెం హోప్ కూడా పోయిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు చచ్చిపోతాడని వాడి పేరు అలాగే ఈరోజు డేట్ వేసి పక్కన RIP రాస్తా అంటాడు. దాని తర్వాత నుంచి ఏదేదో సౌండ్స్ వస్తూ ఉంటుంది, ఏమేమో వినిపిస్తూ ఉంటుంది, ఎవరెవరో వస్తూ ఉంటారు పోతా అంటారు. దీనికి మధ్యలో వాడి పేరెంట్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరెవరైతే మన హీరోకి తెలుసో వాళ్ళందరూ ముందర ఇల్యూషన్ లా వచ్చేస్తారు. అదే కాకుండా ఈ మంత్ ఎండింగ్ లోనే వాడి చెల్లి పెళ్లి కూడా ఉంటుంది. సో తనకు కూడా ఒకసారి చెప్పేస్తాడు. ఇంకా రికార్డ్ చేద్దామన్నా చూద్దామన్నా కూడా ఆ బ్యాటరీస్ మొత్తం అయిపోయినందువల్ల ఆ కెమెరా కూడా ఆఫ్ అయిపోతుంది. అప్పుడే మనోడు ఆ రాయికి ఒక థియరీ చెప్తాడు. ఫస్ట్ అది స్పేస్ ఇంకా వచ్చిందంట. మనోడు పుట్టినప్పటి నుంచి ఆ రాయి వాడి కోసం వెయిట్ చేస్తా ఉండి వాడిని ఇక్కడ రప్పించి ఆ గొంతులో పడిపోయేలా చేసి ఆ రాయి వాని చేయి మీద పడి ఇప్పుడు చనిపోయేలా చేస్తాంది అని చెప్తాడు. ఇంకా చివరిగా ఒక ఇల్యూషన్ వస్తుంది. దాంట్లో ఒక చిన్న పిల్లోడితో మన హీరో ఆడుకుంటున్నట్టు చూపిస్తారు. అంటే ఫ్యూచర్ లో మన హీరోకి పెళ్ళైతే వాడి కొడుకు ఇలాగే ఉంటాడని చూపిస్తా ఉంటారు. వాడిని చూసిన వెంటనే బతకాలనే ఆశతో ఆ చెయ్యి తీసేదానికి ట్రై చేస్తాడు. ఫస్ట్ నుంచి రాంది ఇప్పుడు కూడా రాదు కదా, సో వాడి చెయ్యిని కట్ చేసుకున్నా వెళ్ళిపోదాం అనుకుంటాడు. బట్ వాని దగ్గర ఉన్న చైనా పీస్ కత్తితో స్కిన్ లోపల కత్తి దిగుతుందే గానీ బోన్ ని బ్రేక్ చేయలేదు కదా. ఇంకా వేరే దారి లేక వాడి చెయ్యిని వాడే విరక్కొట్టుకుంటాడు. వాడి లక్కు కొద్దీ వాడి బోన్స్ బ్రేక్ అవుతుందే గానీ ఆ స్కిన్ ని గుచ్చుకొని బయటికి రాదు. దాని తర్వాత బ్లడ్ రాకుండా ఉండేకి ఒక రోప్ ని గట్టిగా కట్టేసి ఆ ప్లేస్ లో కొంచెంగా కట్ చేసి ఒక్కో నరం కట్ చేస్తా అంటే బా నరకం కనిపిస్తుంది. ఒక చెయ్యో కాలో యాక్సిడెంట్ గా విరిగిపోయినప్పుడు అంతగా పెయిన్ ఉండదు, ఎందుకంటే అది మన ప్రమేయం లేకుండా జరుగుతుంది కాబట్టి. బట్ ఇక్కడ వాడి ఫుల్ కాన్షియస్ తో వాడే వాడి చేతిని కట్ చేసుకుంటా ఉంటే నార్మల్ పెయిన్ కన్నా డబల్ త్రిబుల్ గా ఉంటుంది. ఎట్లో అతి కష్టం పైన వాడి చెయ్యిని వాడే కట్ చేసుకునేస్తాడు. ఫస్ట్ వాని చెయ్యి నుంచి బ్లడ్ లాస్ ఎక్కువ కాకుండా ఒక బ్యాగ్ వేసి కట్టుకునేస్తాడు. వెంటనే వాని థింగ్స్ మొత్తం సర్దుకునేసి ఆ ప్లేస్ ను ఒక ఫోటో తీసుకుని వెళ్తాడు. ఆ ప్లేస్ మొత్తం మనోడికి తెలిసిందే కదా. టకటకాని బయటికి వచ్చి ఆ ఎండని చూస్తా అంటే ఆనందంతో గెంతుతా ఉంటాడు. కింద చూసేమో వాటర్ ఉంటుంది. బట్ మన హీరో దగ్గర 50 to 60 feet హైట్ లో ఉంటాడు. ఇప్పుడు ఎలా ఆలోచిస్తా అంటే అప్పుడే అక్కడ ఆల్రెడీ ఎవరో క్లాంప్స్ కొట్టి పెట్టింటారు. ఈ రోజుటికి ఇది చాలరా అనుకుని ఆ రోప్ కట్టేసి నిదానంగా దిగి ఆ వాటర్ దగ్గరికి పోతాడు. అది చూసేదానికి కొంచెం డర్టీగానే ఉంటుంది. తాగడో అనుకుంటే దమ్మని దాంట్లోనే పడిపోతాడు. యూరిన్ తో కంపేర్ చేసుకుంటే ఇది ఎంతో బెటర్ కదా. ఎంత కావాలో అంత తాగేసి ఇప్పుడు ప్రస్తుతానికి బయట పడిపోవాలి కాబట్టి ఆ లగేజ్ మొత్తాన్ని అక్కడే వదిలేసి ఒక వాటర్ బాటిల్ మొత్తం ఎత్తుకొని పోతాడు. అంత టైట్నెస్ లో కూడా ఎంతో దూరం నడుచుకెళ్ళిపోతాడు. లాస్ట్ కి ఎవరో దూరంగా కనిపించేసరికి వాడి ఎనర్జీ మొత్తం ఒక్కసారిగా కూడగట్టి హెల్ప్ నరుస్తాడు. వాళ్ళకి వినిపించేసి దగ్గరకు వస్తా ఉంటే అంత టైట్నెస్ లో కూడా వాడి పేరు, వాడి ఊరు, వాడు ఎప్పుడు వచ్చినాడు, ఇప్పుడు ఎలా వచ్చినాడు, ఏమైందని మొత్తం చెప్తాడు. వాళ్ళ దగ్గర వాటర్ తాగేసి ఒక్క సెకండ్ కూడా కూర్చోకుండా మళ్ళీ మూవ్ అయితేనే ఉంటాడు. ఇంకొంచెం ముందు పోయిన తర్వాత ఇంకో ఫ్యామిలీ వచ్చేసరికి వాళ్ళ దగ్గర కూడా వాటర్ తాగేసి అప్పుడే కూర్చుంటాడు. అంతలోపు వాళ్ళు రెస్క్యూ టీమ్ కి కాల్ చేసినట్టున్నారు. వాళ్ళు కూడా వెంటనే హెలికాప్టర్ లో వచ్చేస్తారు. ఇంకా మనోడు సేవ్ అయినట్టే, అలాగే కొంచెం ఫేమస్ కూడా అయింటాడు. ఇప్పుడే మూవీ యొక్క రియల్ హీరోనే చూపిస్తారు. ఈ మూవీ ఫిక్షన్ అయితే కాదు గైస్, బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. ఇక్కడ ఉన్నాడు కదా వీడే నిజమైన ఆరన్. వానికి కొడుకున్నట్టు ఎలాగైతే ఇల్యూషన్ వచ్చిందో అలాగే నిజమైన జీవితంలో కూడా వానికి బాబే పుట్టింటాడు. ఆరన్ ఇప్పటికి కూడా కొత్త ప్లేసెస్ కి వాడు ఒకడే వెళ్తాడు. బట్ ప్రతిసారి వెళ్ళేటప్పుడు ఎవరికో ఒకరికి చెప్పేసే వెళ్తాడు. అది వాడు ఒకడికే కాదు అందరికీ వర్తిస్తుంది. మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా ఆరన్ మళ్ళీ ఆ ప్లేస్ కి వెళ్ళినాడా లేదా అని? నాకు అదే క్యూరియాసిటీనే. సో గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక గ్రూప్ తో పోయినాడు. బట్ ఆ రాయిని కదిలించేదానికే 13 మంది మనుషులు, ఒక హైడ్రాలిక్ మిషన్, ఇంకో మిషన్ యూజ్ చేస్తేనే ఆ బండరాయినే కదిలించేదానికి సాధ్యమైంది. మన ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు. అందులో 6,000కి పైగా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ 1000 మంది కూడా లైక్ చేయకపోతే ఎంత బాధేస్తుంది. అందుకే లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, మూవీ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళతో వీడియో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ చేసింటే మీరు సల్లగుండా. ఓకే గైస్, ఇంకో మూవీలో త్వరలోనే కలుద్దాం.